సంగారెడ్డి జిల్లా పజల్వాది గ్రామ మాజీ సర్పంచ్ మంగరాములు దంపతులు కొత్త అల్లుడికి సంక్రాంతి సందర్భం గుర్తుండిపోయేలా 135 రకాల వంటకాలతో విందించారు. రాములు కుమార్తెకు 2 నెలల క్రితం పెళ్లయింది. సంక్రాంతికి వచ్చిన అల్లుడు కుమార్తెకు 135 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. అత్తవారింట్లో ఇన్ని రకాల వంటకాలతో భోజనం పెడతారని ఊహించలేదని కొత్త అల్లుడు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా కొత్త కోడల్ని కొత్త అల్లుడిని ఇంటికి ఆహ్వానించే పద్ధతిలో భోజనాలు పెడతాం ఆనవాయితీ. అదేవిధంగా మా ఇంట్లో చేసిన సంబరాలు ఎలాగున్నాయంటే మామూలుగా అయితే మనము ఒక 5-6 రకాలు మామూలుగా చేసుకుంటాము. పండగ అంటే ఒక 10-15 రకాలు చేసుకుంటాము. కానీ మా ఇంట్లో ఎలా చేసామంటే ఒక 135 రకాల వంటకాలతోటి అది బంధుమిత్ర వర్గం అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు 3-3, 4-4 రకాల వంటకాలు డివైడ్ చేసుకుని అందరం ఒక దగ్గరికి చేరి అక్కడ మా కొత్త కోడలికి కొత్త అల్లుడికి ఆ భోజనాలని వడ్డించి మా ప్రేమ ఆప్యాయతలను ఆ విధంగా తెలియజేశామన్నమాట. సో ఆ పద్ధతి మాకు చాలా నచ్చింది. ఇది రెండోసారి. మా పెద్ద చెల్లెలు పెళ్లి జరిగినప్పుడు కూడా ఫస్ట్ సంక్రాంతికి ఇలాగే పెట్టాము. అప్పుడు 110 వంటకాలతో జరిగింది. ఇప్పుడు 135 అంటే ప్రేమ పెరిగింది అని అర్థం. సో ఈ ఒకేషన్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందించాము. వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందించారు. వచ్చిన వంటకాలు కూడా ప్రేమతో చేసినాయి కాబట్టి చాలా రుచికరంగా అద్భుతంగా వచ్చాయి. సో మేము చాలా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. మీ అందరూ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. నాకు 2 months బ్యాక్ పెళ్ళయింది. మంచిర్యాలకి ఇచ్చారు. సో ఇవాళ ఈసారి సంక్రాంతికి ఏంటి అంటే ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఒక 130 రకాల వంటకాలు చేసి మా కొత్తల్లుడిని ఆహ్వానిద్దాము పండక్కి అన్నట్టు గ్రాండ్గా చాలా మంచిగా మా ఇంట్లో వాళ్ళు, మా అత్తలు, మా పెద్దమ్మ వాళ్ళు, బావలు, అక్కలు అందరూ కలిసి కూడా కొత్త అల్లుడికి ఒక 130 రకాలతో ఇంట్లో చేసిన వంటకాలతోనే మంచిగా రకరకాల వంటకాలు చేసుకొని వచ్చి అందరూ పాల్గొనేలాగా అందరూ చాలా సంతోషంగా కొత్త అల్లుడిని ఆహ్వానిస్తూ అందరికీ మంచి రకరకాల వంటకాలు వండించారు. మా అత్తమామ కూడా వచ్చారు మంచిర్యాల నుంచి. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మా అమ్మ వాళ్ళు. ఇలా చేయడం బహుశా సంగారెడ్డిలో ఏదో మొదటిసారి అనుకుంటా. ముందట ఒక 3 సంవత్సరాల క్రితం కూడా మా అమ్మ వాళ్ళు చేశారు ఇలాగే. మా పెద్ద బావ వచ్చినప్పుడు, మా అక్కకు పెళ్ళైనప్పుడు కొత్తగా 3 సంవత్సరాల క్రితం కూడా మా బావగారు వచ్చినప్పుడు US నుంచి ఇలాగే చేశారు. అప్పుడు 120 రకాలతో అలా చేశారు. కానీ అప్పుడు ఇంతగా తెలియలేదు. బట్ ఈసారి ఇంకొంచెం గ్రాండ్గా చేద్దాము అన్నట్టు మొత్తం మా ఇంటికి ఇంకో కజిన్ ఉన్నారు, మా అమ్మకి మేనల్లుడు. సో వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. తనకి కూడా వెల్కమ్ చేయాలి అన్నట్టు ఇంటికి వచ్చిన కోడలికి, కొత్త అల్లుడికి కొత్త కోడలికి ఇద్దరికి కలిపి 130 రకాలతో మంచిగా రకరకాల వంటలు చేసి ఆహ్వానించారు.